వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మోగి సత్యమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య సంకీర్తనల అద్భుత కార్యక్రమం ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. పాండురంగ విఠలుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒకరేనని స్పష్టం చేసే ఈ అన్నమయ్య శృంగార సంకీర్తనలో విఠలేశుణ్ణి దివ్య శృంగార నాయకుడిగా అభివర్ణించటం జరిగింది. దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు హిందోళ రాగంలో స్వరపరిచినటువంటి ఈ సంకీర్తనని ఆలపించడానికి ఇక్కడికి విచ్చేస్తున్న వారు శ్రీ హేమచంద్ర. వేసాలవాడు గదవే విఠలేశుడు తావేసారడెందుకునైన విఠలేశుడు వేసాలవాడు గదవే విఠలేశుడు తావేసారడెందుకునైన విఠలేశుడు వేడుక కాడు గదవే విఠలేశుడు నాకు వీడమిచ్చి నింతలోనే విఠలేశుడు వేడుక కాడు గదవే విఠలేశుడు నాకు వీడమిచ్చి నింతలోనే విఠలేశుడు వీడనాడ నీడు నన్ను విఠలేశుడు వీడనాడ నీడు నన్ను విఠలేశుడు అట్టె వేడి పెట్టి వలపులు విఠలేశుడు వేసాలవాడు గదవే విఠలేశుడు కావేసారడెందుకునైన విఠలేశుడు నవ్వి విఠలేశుడు యాడు విన్నపములాలకించి విఠలేశుడు వెన్నెల నవ్వులు నవ్వి విఠలేశుడు యాడు విన్నపములాలకించి విఠలేశుడు వెన్నముచ్చిమి విద్యల విఠలేశుడు వెన్నముచ్చిమి విద్యల విఠలేశుడు నా విన్నదనమెల్ల బాపి విఠలేశుడు వేసాలవాడు గదవే విఠలేశుడు కావేసారడెందుకునైన విఠలేశుడు
పై చల్లి విఠలేశుడు కడు విరివి కాడు గదవే విఠలేశుడు విరులు నాపై చల్లి విఠలేశుడు కడు విరివి కాడు గదవే విఠలేశుడు హరిది శ్రీ వెంకటాద్రి నందు నిందు నన్ను గూడే హరిది శ్రీ వెంకటాద్రి నందు నిందు నన్ను గూడే వెరబరి గదవే విఠలేశుడు వేసాలవాడు గదవే విఠలేశుడు వేసారడెందుకునైన విఠలేశుడు వేసాలవాడు గదవే విఠలేశుడు వేసారడెందుకునైన విఠలేశుడు హేమచంద్ర గారు చాలా చక్కగా పాడారు. చూడడానికి సన్నగా ఉన్నారు మీరు, చాలా ఎనర్జీ ఉంది బాడీలో. ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ గ్రిప్ సంగతి వేసేటప్పుడు కానీ అన్ని కూడా చాలా చక్కగా పాడుతున్నారు. చాలా బాగా ఉంది. కంపోజింగ్ కూడా చాలా చక్కగా చేశారండి మీరు. ఇలాంటిదే ఈ విఠలేశుడు అనేటటువంటి భావనతో అన్నమాచార్యుడు చాలా కీర్తనలు రాశారు. అందులో రచ్చకెక్కితివి పండరంగి విఠల, పచ్చిదేరే వింతలోనే పండరంగి విఠల అంటూ ఇలాంటి సంకీర్తనలు అన్నమాచార్యుడు ఆ పండరంగి విఠల మీద చాలా రచనలు చేశారు. రచ్చకెక్కితివి పండరంగి విఠల, వచ్చి తెరే వింతలోని పండరంగి విఠల. రచ్చకెక్కితివి పండరంగి విఠల, వచ్చి తెరే వింతలోనే పండరంగి విఠల. వేవేల చందాల వాడు విఠలేశుడు, భావించనలవి కాని పరమాత్ముడితడు. వేవేల చందాల వాడు విఠలేశుడు, భావించనలవి కాని పరమాత్ముడితడు. వేవేల చందాల వాడు విఠలేశుడు. వేసాల వాడు గదవే విఠలేశుడు అనేది సంకీర్తన మధుకర్ గారు చక్కగా చేశారు. ఈ హిందోళ రాగం అనేది ఏమిటంటే సిమిలారిటీస్ ఎవరు చేసినప్పటికీ కూడా ఆ సిమిలారిటీస్ అన్ని కొన్ని కలుస్తూ ఉంటాయి. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. ఈ సిమిలారిటీస్ ఎన్నో వచ్చేస్తాయి. ఇది హిందోళంలో ఎవరు చేసినా తప్పదు. అయినా కానీ విచిత్రం ఏంటంటే హిందోళంలో ఉండే విచిత్రం చాలామందికి తెలియదు. అన్నీ కలుస్తూ ఉంటాయి కానీ అది ఎవ్వరికి తెలియపరచదు. హిందోళ రాగం మట్టు దాంట్లో ఉన్నటువంటి ఆ రాగంలో ఉన్నటువంటి ప్రత్యేకత అంతే కదండి. 100 మంది చేసినా కానీ ఆ హిందోళ రాగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కొత్తగానే ఉంటుంది, కొత్తదనం ఉంటుంది ఆ రాగంలో. కాబట్టి ఈరోజు మంచి హిందోళ రాగంలో హేమచంద్ర గారు చక్కటి కీర్తన వినిపించారు. ఆ శ్రీనివాసుని యొక్క కృపా కటాక్షలు మీ మీద, కంపోజర్ గారి మీద, ఎరువురి మీద ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగేశ్వరరావు నాయుడు గారు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తూ కాస్తంత విభేదించాలని సరదాగా ఉందండి. హేమచంద్ర సన్నగా ఉన్నాడు కానీ బ్రహ్మాండంగా ఎనర్జీ చూపించి కానీ తీసేసి కాబట్టే అని పెట్టాలనండి. అంటే దానికి ఎక్సెప్షన్ ఉన్నాయండి. నస్రత్ ఫతే అలీ ఖాన్ గారు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు మహా విద్వాంసులు ఉన్నారు. బట్ సన్నగా ఉన్నాడు కాబట్టే చాలా అదృష్టవంతుడు, బతికిపోయాడు. అదే మెయింటైన్ చేయి హేమచంద్ర. నువ్వు నాలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఎప్పటికీ తీసుకోవద్దు. చక్కగా పాడావు ఎప్పటిలాగే. అట్లాగేనండి హిందోళ రాగం గురించి మీరు చెప్పారే, ఎవరు చేసినా ఆ సిమిలారిటీస్ వస్తూ ఉంటాయని 100% రైట్ అండి. కానీ ఎప్పుడుకో ఒక్కొక్కసారి ఒక చిన్న డిఫరెన్స్ అందులో కనపడతా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ జానకి గారు ఆలాపన ఒకటి ఉందండి, బాలమిత్రుల కథ అనే సినిమాలో సత్యం గారి కంపోజిషన్. ఎత్తుగడలోనే అంటారు.
అట్లాంటి అప్రోచ్ ఎప్పుడు వినలేదండి. మీరు వినే ఉంటారు ఆ పాట, గున్నమావిడి కొమ్మిద అనే పాట. ఫస్ట్ హమ్మింగ్ చూసారా? ఆ మూడు కూడా మనసుకు అసలు పాట స్టార్ట్ అవ్వకుండానే ఆ హమ్మింగ్ వినగానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయండి. అట్లా కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే మీరు ఎక్స్ప్లోర్ చేయదలుచుకుంటే గురువుగారు చెప్పినట్టుగా సిమిలారిటీస్ ఉంటుంటాయి, ఉన్నా కానీ వాటిని అధిగమించాలనే సంకల్పం మీలో ఉంటే ఇట్లాంటి అద్భుతాలు కొన్ని జరిగే అవకాశం ఉందని చెబుతూ చిన్న కరెక్షన్ అండి. వేడుక కాడు కదవే అనొద్దు, నెక్స్ట్ టైం పాడేటప్పుడు వేడుక కాడు కలిపి అనాలి. అది ఎట్లాగనమ్మా? వేడుక కాడు అలా వద్దు, వేడుక కాడు అని అంటే సరిపోద్ది. అంటే అది విడిపోయినట్టుంది, అదొకటే ఇబ్బంది. మిగతాదంతా చాలా చక్కగా వచ్చిందండి. ధన్యవాదాలు. ఇందులోనే నేను సదానందము సర్వేశ్వర అనేసి హిందూ రాగం ఒకటి చేశాను సార్. నయనానందము నరులకు సూరలకు ఈ ఫ్రేజ్ పెట్టాను, చూసారా? హిందోళం ఇది, కానీ కొత్తగా ఉంది. ఇలాంటివి చాలా ప్రయోగాలు చేసినటువంటి హిందోళం, కానీ మీరు చెప్పినట్టు గురుగారు చెప్పినట్టు తెలియదు ఎవరికి కూడా ఈ ప్రయోగం. టోటలీ హిందోళమే అది. ధన్యవాదాలు. శ్రీ రాఘవేంద్రరావు గారికి ఈ పాట వినిపించినప్పుడు ఫస్ట్ వేరే ట్యూన్ చేసి వినిపించినప్పుడు ఒక 2-3 చేశానండి. ఇది చేసిన లేదు, అనుకున్నట్టు రావట్లేదు. సరే ఆలోచించి ఇంతలో చేసి చాలా బాగుంది అన్నారు. ఆయనకి ఇష్టమైన రాగం అంటే సాంగ్ ఎసెన్స్ ఈ రాగంలో అయితే బాగా వస్తుంది అంటున్నానండి. అందుకే విఠల విఠల అని కోరస్ అంతా పెట్టి హేమచంద్ర గారు చాలా అద్భుతంగా పాడారు. కృతజ్ఞతలు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మంచి కీర్తన వినిపించినందుకు, పరిచినందుకు. దివ్య శృంగార నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతుడై సాగించే సరస సంభాషణలే ఈ సంకీర్తనలోని ప్రధాన అంశం. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోస్య భట్ల భాగేశ్వరి రాగంలో స్వరపరిచిన ఈ చక్కటి సంకీర్తనను ఆలపించడానికి ఇక్కడికి విచ్చేస్తున్న వారు శ్రీమతి రేణుకా అరుణ్. చాచితేను ఆసవట్ట పెళ్లి కూతురట్టాలు వచ్చు శేష పెళ్లి కూతురు చేతులు చాచితేను ఆసవట్ట పెళ్లి కూతురు రట్టాలు
చేసి భుజముపై నెక్కితేను శ్రీ సతి నీవురము మచ్చిగ నెక్కేను ఆసుర శ్రీ వెంకటేశ ఆపని పెనేలితివి ఆసుర శ్రీ వెంకటేశ అపెను ఇపెను ఏలితివి మాసపోగ తామునిపై మోహము చల్లుదురు కాదు కూడా గనరాదు కమ్మడి నీకు ఆది కొని రతి నిన్నే ఆయములందుదురు కాదు కూడదు ఆనరాదు. రేణుకా అరుణ్ గారు చక్కగా పాడారండి, బాగా ఉంది. పల్లవి చివరి పాడారు చూసారా, ఒక్కసారి పాడమ్మా. అనరాదు అన్నారు కదా, అది కాదు కూడదు అనరాదు. అది అది ఇంతకుముందు ఏంటంటే అనరాదు అని వినిపించింది, అది అట్లా అనరాదు అనరాదు అనరాదు. అది పెళ్లి గు అని వినిపించింది, పెళ్లి కూతురు. అది పెళ్లి కూతురు అడ్డాలు అదొకటి. తర్వాత వెంకటేశుడు వెంకటేశ వెంగా వినిపించినట్టు అనిపించింది. అది కొద్ది సాహిత్యపరంగా కొద్దిగా చూసుకోండి, మిగతాన్ని చక్కగా పాడారమ్మా, బాగుంది. అన్నమయ్య కీర్తన ఏంటంటే అందరికీ లొంగదు. సాహిత్యం ఎవరికి ఇప్పటికైనా మాకైనా కానీ కొత్తగానే ఉంటుంది. అన్నమయ్య సాహిత్యం మాత్రం ఒక కీర్తన ఉన్నట్టు మరో కీర్తన మాకు అర్థం కాదు. అన్నమయ్య పాట ఇంతవరకు మాకు 30 సంవత్సరాల అనుభవంలో కూడా అన్నమయ్య పాట బోధపడ్డం అనేది అందరికీ సామాన్యమైన విషయం కాదు. అది తనివోని ఆకాశ తత్వమో ఇతడేమి అనగుడి తిరువేంకటాద్రి వల్లభుడు ఘనమూర్తి అటువలెని కాబో సకలంబు తనయందే అనగియుద్భవమందుగాన ఘనమూర్తి అటువలెని కాబో సకలంబు తనయందే అనగియుద్భవమందుగాన సిరిదొలంకెని పగలు చీకట ఇతడేమి ఇరవు తెలిసియు తెలియని ఎడటుగాన. సాహిత్య ఉరవడి ఈ కీర్తనలో ఉన్న ఉరవడి ఆ కీర్తనలో మారిపోతుంది. అందులో ఉన్న ఛందోబద్ధమైన ఆ పదాలు అన్నీ మారిపోతుంది. ఇలాంటి రకరకాలుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సాహిత్యాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పాడిస్తే బాగా ఉంటుందని నా అభిప్రాయం. చక్కగా మీ కంపోజిషన్ చాలా బాగా ఉంది, చక్కగా ఉంది. ఆ సాహిత్యం ఉరవడి మాత్రం కొద్దిగా చూసుకుంటే చక్కగా ఉంటుంది. ఆవిడ కూడా తెలుగు రాదండి, మలయాళం. నాకు అర్థమైపోయింది, అర్థమైంది. చాలా ఆసక్తితో బాగుందమ్మా, చక్కగా పాడారు. ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుందని తెలిసి చాలా ఆసక్తితో రాఘవేంద్రరావు గారిని మిమ్మల్ని అభినందించాలి. ఏమిటంటే మన తెలుగువాడు పాడడమే గొప్ప అనుకుంటే కాదు, మలయాళీస్తో తమిళనాడు వాళ్ళతో అందరితో పాడిస్తున్నారంటే మీరంతా గొప్పవాళ్లే. ఎందుకంటే వాళ్ళకి సాహిత్యం మీరు చెప్పి దగ్గర నుంచి చేస్తున్నారంటే అభినందనీయులు మీరందరూ కూడా. చక్కగా ఆసుర శ్రీ వెంకటేశ ఆపని పెనేలితివి ఆసుర శ్రీ వెంకటేశ అపెను ఇపెను ఏలితివి మాసపోగ తామునిపై మోహము చల్లుదురు కాదు కూడా గనరాదు కమ్మడి నీకు ఆది కొని రతి నిన్నే ఆయములందుదురు కాదు కూడదు ఆనరాదు. You sang very well. Thank you. Very nice. But for the small diction corrections Nageshrao garu made, చక్కగా ఉందమ్మా. ఇది ఈ రాగాన్ని మీరు ఎన్నుకోవడం జోషి గారు శృంగారపరమైన సంకీర్తన కదా, గంభీరంగా సీరియస్గా అనిపించింది. ఇంకొంచెం లైటర్ వెయిన్గా ఏదైనా మంచి రాగం సెలక్షన్లో కొంచెం మీరు చురుగ్గా వ్యవహరించి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో అనుకున్నాను. తప్పకుండా విరహ వేదనకి కొద్దిగా సీరియస్నెస్ ఎంతైనా భాగేశ్వర్లో ఎంత మధురంగా వినబడినా కాస్తంత ఇది ఉంటుంది, వేడి ఉంటుంది. ఆ వేడి తగ్గాలంటే కొంచెం లైటర్గా ఉండాలని మీరేమంటారు?
అంటే ఇందులో కొంచెం మందలింపు ఉంటుంది, అమ్మవారికి కొంచెం మందలింపు చేస్తారు అన్నమాచార్యుల వారు. అంటే స్వామివారు ఏదన్నా కూడా కాదు కూడదు అనకూడదు నువ్వు అసలు అలాగా అని చెప్పి మందలింపు చేస్తారు. మందలింపు అయినా చాలుగా అదేలేండి, నాకు అలా అనిపించింది. తప్పకుండానే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అది స్ఫురిస్తూ ఉంటుంది. అదేమో దీనికి ఆర్ట్ ఫార్మ్, ఇది రాగం అనే సంగీతం అనే ఆర్ట్ ఫార్మ్, స్థిరమైన రూల్స్ ఏమి ఉండవు ఇక్కడ. బట్ నాకు అనిపించి చెప్పాను, ఏమన్నా చక్కగా ఉంది, ఆ అమ్మాయి కూడా చక్కగా పాడింది. ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఎంతో హృదయంగా సాగిపోతుంది. కానీ కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద ఆతుర బంధుగుడవు హరినారాయణ కృష్ణ మాతల పెరిగి నీవే మన్నించితివిప్పుడు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చేయరాని చేతలెల్లా చేసి నేను, నీ గాయగంటి వాడ నేను. గతి చూపవయ్యా, గతి చూపవయ్యా. అమరాంగనలది ఆడేరు, ప్రమదంబునది పాడేరు. చూడరమ్మ చెలులాల సురతి చక్కదనాలు, కూడుకున్న పతి కాంతి గురులే పోలెను. చూడరమ్మ చెలులాల సురతి చక్క